ఇజ్రాయిల్ ఒకవైపున సొరంగాల్లో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులను బయటికి తీసుకొచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో మొన్ననే చెప్పుకున్నాం, సొరంగాల్లోకి నీటిని, సముద్రపు నీటిని వరదలా పారిస్తుందని. ఇప్పుడు అదే పీక్ స్టేజ్కి వెళ్ళింది. హమాస్ దళాలను గాజా సొరంగాల్లోని జలసమాధి చేసే వ్యూహాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అమలు చేయడం మొదలుపెట్టింది. దీంట్లో భాగంగా గాజా మెట్రోగా పిలిచే హమాస్ సొరంగాల్లోకి సముద్రపు నీటి విడుదల మొదలుపెట్టింది. ఈ ప్లాన్ తొలి దశలోనే ఉందని అమెరికా చెబుతోంది. వీటిల్లో నీళ్లు నింపే ప్రణాళిక పూర్తి కావడానికి కొన్ని వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దెబ్బకు హమాస్ దళాలు నక్కిన ఛాంబర్లు, బందీలను దాచిన ప్రదేశాలు, ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసమైపోతాయని భావిస్తున్నారు. కాకపోతే గాజాలోకి వచ్చి చేరే సముద్రపు నీరు కారణంగా ఇక్కడి నుంచి నీటి వనరులు దెబ్బతింటాయనేటువంటి ఆందోళన కూడా ఉంది. ఇజ్రాయెల్ దళాలు ఈ సొరంగాలను దెబ్బతీయడానికి భారీగా బంకర్ విధ్వంసక బాంబులు వినియోగం చేస్తున్నాయి, రసాయన ద్రవాలను వినియోగిస్తున్నాయి, సునకాల్ని, రోబోల్ని, డ్రోన్లను పంపడం వంటి ఆప్షన్లు పరిశీలించాయి. అయితే ఐడిఎఫ్ చీఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఎడ్జీ హల్వీ మాత్రం సొరంగాలు నీటిలో నింపడం మంచి వ్యూహం అని వ్యాఖ్యానించారు. అంతకుమించి వివరాలు వెల్లడించేది నిరాకరించారు. ఇప్పటికే 5 భారీ పంపులు గాజా దగ్గరికి తరలించినట్టు కూడా కథనాలు వచ్చినాయి. మరోపు వ్యూహంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ ఆ సొరంగాల్లో బందీలు ఎవరు లేరనే వాదనలు ఉన్నాయి, కానీ నేను దానిని ధృవీకరించలేదు. ప్రతి పౌరుడి మరణం విషాదకరమే. ఇజ్రాయెల్ మాటలకు చేతలకు పొంతనుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. వాస్తవంగా ఇదే తరహాలో గాజా నుంచి ఈజిప్ట్లోకి సొరంగాలు తవ్వడం ఇక్కడ వ్యాపారులకి ఎప్పుడూ అలవాటే. 2015లో గాజా పట్టి సినాయ్ ద్వీపకల్పం మధ్య సొరంగాలను ధ్వంసం చేసేందుకు ఈజిప్ట్ సైన్యం మధ్యధరా సముద్ర నీటిని వీటిల్లోకి వదిలింది. గాజా సరిహద్దులోని సుమారు 14 కిలోమీటర్ల మేర భారీ పైపులతో నీటిని పంపు చేశారు. ఆ తర్వాత ఈ సముద్ర నీటిని చేపల పెంపకానికి వాడారు. ఈ చర్యను అప్పట్లో చాలా పాలస్తీనా గ్రూపులు తీవ్రంగా ఖండించినాయి. కానీ ఆ ప్రాంతాల్లో నేల దెబ్బతిందన్నటువంటి ఫిర్యాదులు కూడా అప్పట్లో వచ్చినాయి. ఈ చర్య లక్షల మంది పాలస్తీనా వాసుల జీవితాలని నాశనం చేసింది. ఈ విషయాన్ని 2016లో నివేదిక కూడా బయటపెట్టింది.